హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను బాగి. సో ప్రజెంట్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సినిమా ఎప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటాం. టాక్సీ వల్ల రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో గ్లామో పార్ట్ ఆఫ్ ద మూవీ లేడీ లీడ్ బ్యూటిఫుల్ ప్రియాంక ఇక్కడ ఉన్నారు. సో ఈ సినిమా గురించి అండ్ తన క్యారెక్టర్ గురించి అండ్ తను ఏంటి ఈ సినిమాలో. హాయ్, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ క్వశ్చన్ తోటి మనం ఇంప్రెస్ అయిపోయాం కదా. సో తన తెలుగులో చాలా బాగా మాట్లాడుతుందంట, చూద్దాం. సో ఎక్కడి నుంచి మీరు ప్రాపర్ బోర్న్ అండ్ బాట్? యాక్చువల్లీ మహారాష్ట్రన్ అండి. మరాఠీ పేరెంట్స్ ఆర్ మరాఠీ. యు బిలాంగ్ టు అ మరాఠీ ఫ్యామిలీ, బట్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇస్ హియర్. ఇక్కడే అంటే హైదరాబాద్ కాదు, అనంతపూర్. ఓ యా, సో దట్స్ హౌ ఐ నో తెలుగు. సో ఇక్కడ ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. అందరూ అదే అడుగుతున్నారు. యూ లుక్ లైక్ అ నార్త్ ఇండియన్, యూ స్పీక్ అంటే తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారని. సో దాట్స్ ద హిస్టరీ. సూపర్. టాక్సీ వాళ్ళ టీమ్కి నార్త్ ఇండియా లుక్ ఉండే తెలుగు వచ్చిన అమ్మాయి దొరికింది. సో టాక్సీ వాళ్ళ ఆఫర్ ఎలా వచ్చింది ఈ క్యారెక్టర్? ఇట్స్ డెబ్యూ మూవీ. వేరే లాంగ్వేజ్లో ఏమైనా చేశారా? లేదు, ఇదే ఫస్ట్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్. అంటే షార్ట్ ఫిల్మ్స్ చేశాను 4 years బ్యాక్. 1-2 చేశాను తెలుగులో. ఎంఆర్ ప్రొడక్షన్స్ అని ఒకటి ఉంది కదా. సో మన రాజ్ తరుణ్, చాంద్ వీళ్ళందరూ చేశారు. సో అదే ప్రొడక్షన్ హౌస్లో పొసెసివ్నెస్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. ఓకే, అప్పట్లో కొంచెం బాగానే వైరల్ అయ్యింది. ఓకే, అలా కొంచెం యాక్టింగ్ వచ్చింది. యాక్టింగ్ అంటే అంటే ఇప్పుడు మరి ఒక 4 years తర్వాత యాక్టింగ్ కన్సిడర్ చేయాలంటే ఐ కుడ్ సీ మై సెల్ఫ్ లైక్ ఇట్ వాజ్ లైక్ అ స్టార్టింగ్ పాయింట్. అది చేయకుంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ నెవర్ గివెన్ దిస్ అ థాట్. అది చేసినందుకు సిన్స్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్, ఐ థాట్ లెట్స్ గివ్ ఇట్ అ ట్రై ఫుల్ టైం. తర్వాత యాక్టింగ్ క్లాసెస్ తీసుకున్నాను భిక్షు గారి నుంచి. 4 months ఆఫ్ యాక్టింగ్ క్లాసెస్ తర్వాత నా ఫొటోస్ గీత ఆర్ట్స్కి పంపించిన తర్వాత దే ఆస్క్ మీ టు కమ్ డౌన్ టు ద ఆఫీస్. సో వన్స్ ఐ కేమ్ దే సెడ్ 2-3 మూవీస్ జరుగుతున్నాయి, ఆడిషన్స్ ఇస్తూ ఉండండి, దేనికి ఓకే అయితే దానికి పెట్టుకుంటామన్నారు. ఫస్ట్ వన్ వాస్ దిస్ టాక్సీ వాలా. ఓకే అయితే. సో ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే విజయ్ దేవరకొండ. సో విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని హీరోయిన్లు అందరూ వెయిట్ చేసే ట్రెండ్. సో తనతో మీరు యాక్ట్ చేశారు అండ్ టాక్సీ వాళ్ళ రెడీ టు రిలీజ్. అండ్ మీ ఎక్స్పీరియన్స్, యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కానీ తనతో ఆన్ స్క్రీన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ మూవీతో స్టార్ట్ చేస్తామో మనకి బేసిక్స్ అక్కడ పడతాయి కదా. సో విజయ్ వల్ల కొంచెం స్ట్రాంగ్ బేసిక్స్ పడ్డాయి యాక్టింగ్ వైజ్. బికాస్ తను కాంప్రమైజ్ అవ్వడు. తనతో పాటు పర్ఫార్మెన్స్ నేను స్క్రీన్లో మ్యాచ్ చేయాలంటే ఫస్ట్లో కష్టం ఉండేది. కొన్ని టేక్స్ తర్వాత ఎందుకంటే తను షూటింగ్ స్టార్ట్ చేసింది అర్జున్ రెడ్డి షూట్ తర్వాత, దో ఇట్ వాజంట్ రిలీజ్డ్. సో అర్జున్ రెడ్డి చూసాం కదా ఎంత బాగా చేశాడు పర్ఫార్మెన్స్. సో నేను అదే అనేదాన్ని, మీరు విజయ్తో మ్యాచ్ చేయాలంటున్నారు, అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యాక చెప్పేదాన్ని డైరెక్టర్కి. సో యూ ఆస్క్ మీ టు మ్యాచ్ విత్ విజయ్ దేవరకొండ, ఇట్స్ సో టఫ్ మ్యాన్, హీఈస్ ఆల్రెడీ సచ్ అ గుడ్ పర్ఫార్మర్ అని. యాక్చువల్లీ ఈ మూవీ అర్జున్ రెడ్డి రిలీజ్కి ముందే స్టార్ట్ అయింది. ఎప్పుడో స్టార్ట్ అయిందండి, 2016 ఎండింగ్లో స్టార్ట్ అయింది. 2016 అక్టోబర్లో సైన్ చేసా, ఆడిషన్ ఇచ్చాను. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, ఎప్పుడు టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తా. చాలా వెయిట్ చేశా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లైక్ ఈ మూవీ హిట్ అవుతుందని నమ్మకం అందరికీ ఉండింది. సో ఎవ్రీ వన్ యూస్ టు సే క్రూలో వెయిట్ చేయి, రిలీజ్ అవ్వని, ఆ తర్వాత కొత్త మూవీస్ సైన్ చేద్దు అని. 2 months కాస్త 2 years అయింది. సో ఫైనల్లీ నౌ ఇట్స్ రిలీజింగ్. ఆఫ్టర్ దిస్ ఐ వాంట్ టు స్టార్ట్ సైనింగ్. సో స్క్రీన్ షూటింగ్ టైంలో కానీ లేదంటే షూటింగ్ గ్యాప్లో కానీ ఎలా ఉండేది విజయ్తో? సో నెక్స్ట్ సీన్ ఏంటి, దానికోసమేనా లేకపోతే ఫ్రీగా మాట్లాడడం అట్లా ఏమైనా ఉండేదా కూల్గా? విజయ్ టోటలీ ఫోకస్డ్ అండి. అంటే లంచ్ టైమ్, డిన్నర్ టైంలో వీ యూస్ టు సిట్ టుగెదర్ అండ్ హ్యావ్ లంచ్ ఏమో మిగతా వాళ్ళతో, అప్పుడు ఒక్కటే కొంచెం ఫ్రీ అయ్యేవాడు. బట్ వెన్ దెర్ ఇస్ షూటింగ్ హీస్ లైక్ కంప్లీట్లీ ఫోకస్డ్. అది ఒక సీన్ ఒక 5-6 times చదువుకోవడం, డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేయడం, అంటే ఎంత వర్క్ చేస్తుంటాడంటే హోంవర్క్. అంటే ఫర్ హిమ్ నేను ఎప్పుడు చెప్తుంటా, ఫర్ హిమ్ ఇట్స్ అ పర్ఫార్మెన్స్. లైక్ హౌ వీ గో అండ్ డాన్స్ ఆన్ ద స్టేజ్, ఆర్ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటే ప్రాక్టీస్ ఎలా చేస్తామో, ఎవ్రీ షార్ట్ ఫర్ హిమ్ ఇస్ అ పర్ఫార్మెన్స్. అందులో ఇన్వాల్వ్ అయిపోయి అందుకే అంత పర్ఫెక్షనిస్ట్ అయ్యాడు. సో హీ వాజ్ అ థియేటర్ ఆర్టిస్ట్ ఆల్సో కదా. సో ఐ థింక్ ఇట్స్ క్రేజీ. ఓకే, సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఐఎమ్ ప్లేయింగ్ అ జూనియర్ డాక్టర్ అండి. సో విజయ్ గర్ల్ ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తున్నా. మేము హీస్ అ క్యాబ్ డ్రైవర్ కదా, ఒకసారి క్యాబ్ బుక్ చేస్తే దట్స్ హౌ ఐ మీట్ హిమ్ అండ్ దెన్ ఇట్ కంటిన్యూస్. అలా అవుతుంది. తర్వాత ఏంటి అని చెప్పలేము. ఇది కొంచెం అంటే నార్మల్ స్టోరీ కాదు, కొంచెం సైన్స్ ఫిక్షన్ అండ్ కామెడీ, సూపర్ న్యాచురల్ టైప్ ఆఫ్ మూవీ అని విన్నాం. సో దాంతో స్టోరీ మొత్తం అడగడానికి ఛాన్స్ లేదు, డైరెక్టర్ గారు ఒప్పుకోరు.
సో రాహుల్ గారి ఫస్ట్ మూవీ కూడా ఇలాంటి సంథింగ్ డిఫరెంట్ థ్రిల్లర్ అండ్ యాక్చువల్గా రాహుల్ ది ఎండ్లో నన్ను కాస్ట్ చేయాలని అడిగాడు. దట్ టైం నేను ఇక్కడ లేను. ఓకే. సో లక్కీలీ మరి టాక్సీ వల్ల ఐ గెస్ ఆయనతోటే డెబ్యూ అవ్వాలని రాసి పెట్టింది అనుకుంటా. సో రాహుల్ ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్ అండి, హైలీ పేషెంట్. అంటే పక్కన ఏమైపోతున్నా ఆయన మాత్రం పని పేషెంట్ లైక్ తన సబ్జెక్ట్ అనుకున్నట్టు రావాలి. కామ్గా తన పని తను చేయించుకుంటుంటాడు. టేక్స్ ఎన్నైనా ఇస్తాడు, విసుక్కోడు, అస్సలు విసుక్కోడు. ఇట్స్ లైక్ ద టాక్ ఇన్ ద సెట్ అనమాట. డైరెక్టర్ గారికి పేషెన్స్ ఎక్కువ అని. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ. అంటే వాళ్ళకు కూడా తెలుసు కదా ఫస్ట్ మూవీ అని చెప్పి అందరూ సపోర్టివ్గా. మనకైతే కొన్ని కెమెరా ఫేవర్లు కూడా తెలియవు అనమాట. ఓకే. సో టఫెస్ట్ సీన్ ఏది అంటే ఎంటైర్ మూవీలో మీకు ఎక్కడ? క్లైమాక్స్. ఎందుకంటే ఎందుకు ఏడవాలా? ఏడవాలా భయపెట్టాలా? షాక్తో ఏడవాలంట. ఒక 3-4 ఎక్స్ప్రెషన్స్ చెప్పాడు. షాక్, బాధ, ఏడుపు, ఆనందం, ఈ 4 కలిపి చూపి అన్నాడు. అపరిచితుడు ప్యాచ్ వర్క్ జరిగింది దానికి. ఓకే అవ్వాలా, చాలా కష్టపడ్డారు. అదొక్కటే కొంచెం. ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఆర్టిస్ట్గా ఒక అమ్మాయి అంటే ఇంట్లో కొంచెం ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుంది ఈ టైమ్స్లో. షార్ట్ ఫిల్మ్ టైంలో అంత లేదు. దేవర్ లైక్ వై డూ వాంట్ టు రిస్క్, నార్మల్గా వెళ్ళొచ్చు కదా అని. నౌ దే ఆర్ లైక్ ఓకే, వెరీ సపోర్టివ్. ఇన్ఫ్యాక్ట్ మమ్మీ వచ్చేవాళ్ళ మీతో పాటు షూటింగ్? లేదండి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేకింగ్ పేరెంట్స్ టు ద సెట్స్. బికాస్ స్కూల్కి రాలేదు, ఎల్కేజీ ఉన్నప్పుడే స్కూల్కి పంపించాలి ఇల్లు నొక్కదాని అని. జాబ్కి రాలేదు, ఇప్పుడు సెట్స్కి పేరెంట్స్ని తీసుకెళ్లడంలో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. పాయింట్ కరెక్ట్ కదా. స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాం, జాబ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాం, మరి ఎందుకు షూటింగ్లకి మందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రొడ్యూసర్కి టఫెస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం? అలాని కాదు, బట్ జనరలీ నాకు ఎందుకు అంత ప్రొఫెషనల్గా అనిపించదు. వెన్ పేరెంట్స్ ఆర్ దేర్ అరౌండ్ నాకు కాన్సన్ట్రేషన్ అంతా ఇస్ మమ్మీ సేఫ్, తినిందా లే, నాకు అట్లనే ఉంటుంది. కానీ ఐ కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ వర్క్. అండ్ ఐ డోంట్ థింక్ సో షీ కెన్ సీ మీ షూటింగ్ ఇన్ ద వేడి సన్ టేక్స్. ఐ డోంట్ థింక్ సో షీ కెన్ టేక్ ఇట్. అన్ని ఇంత పని ఉంటుందా అని డైజెస్ట్ చేసుకోలేము. మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? అను. అను. సో ప్రియాంకకి అనుకి ఏమన్నా కోఇన్సిడెన్సెస్ ఉండేనా? కోఇన్సిడెన్సెస్ ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్. నేను వెరీ ఇంట్రోవర్ట్ కైండ్, ఎక్కువ మాట్లాడను. దీనికోసం ఇంటర్వ్యూస్ కోసం ఏదో మాట్లాడుతున్నా తప్పిస్తే ఐ డోంట్ మీట్ మచ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. మోస్ట్లీ హోమ్, నెట్ఫ్లిక్స్, బుక్స్ అంతే. అను ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హైపర్, పార్టీయింగ్, పబ్బింగ్, ఓకే, అందరితో కలిసిపోతుంటుంది. సో ఐ యూస్ టు ఆస్క్ డైరెక్టర్, ఎందుకు ఇంత డబ్బు ఉంది క్యారెక్టర్, ఎందుకు ఇలా ఎగురుతుంది అమ్మాయి ఎప్పుడు, నాకు రావట్లేదు అని. సో అంటే మీ క్యారెక్టర్కి మీరు చేసిన క్యారెక్టర్కి వేరియేషన్ చాలా ఉంది అంటే కొంచెం లైక్ ఆపోజిట్ ఉంది అంటే కొంచెం కష్టపడాల్సిందే. అక్కడికి వెళ్ళాలి అంటే ఈ మనిషిని తీసుకెళ్ళి అందులో పెట్టాలి అంటే అనువుగా మార్చాలి. మోరోవర్ నాకు ఒక షూట్ డేకి ఇంకో షూట్ డేకి గ్యాప్ ఎక్కువ ఉండేది. సో బై ద టైం నేను పికప్ చేసుకునే లోపల బ్రేక్. నేను అప్పుడు ఏం చేశాను అనేది తీసుకొచ్చుకునే లోపల అంటే కొంచెం క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యే లోపల బ్రేక్ వచ్చేది. ఓకే, సూపర్. అండ్ మీ కో ఆర్టిస్ట్ ఈవెన్ మాళవిక నాయర్కి నాకు కాంబినేషన్ లేదు. సో ఇంకా ఆడి గురించి ఏం చెప్పాలి, అందరికీ తెలిసిందే. చాలా మంచి యాక్టర్స్ తను చేసింది కూడా చూసాను. దాట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇంత మంచి యాక్టర్స్తో పాటు లాంచ్ అవుతున్నందుకు ఐ ఫీల్ వీళ్ళు ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు భారీ దాయి. ఇంకా దానికంటే తగ్గలేను నేను. ఆబ్వియస్లీ ఈవెన్ మై యాక్టింగ్ స్కిల్స్ విల్ ఆల్సో బి అనలైజ్డ్ కదా. సో విజయ్ కాకుండా ఇంకా ఎవరు మీ కాంబినేషన్లో ఉన్న ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు? బాబాయి అండ్ హాలీవుడ్ అని 2 క్యారెక్టర్స్. బాబాయ్ ప్లేడ్ బై మధునందన్. హాలీవుడ్ వచ్చేసి సైన్మా అనే షార్ట్ ఫిల్మ్లో ఒక రోల్ చేశాడు. విజయ్స్ ఫ్రెండ్ యాక్చువల్లీ, విష్ణు. సో వీళ్ళతో కొన్ని ఉన్నాయి. సో డైరెక్టర్ రాహుల్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? రాహుల్ ఇస్ నెవర్ సాటిస్ఫైడ్ అబ్బా. మనం 10 టేకులు చేసినా బాగుంది, ఇంకొంచెం ఇలా ఇలా అంటుంటాడు. సో ఇలాగే అంటాడు కదా. డే రాహుల్ కాల్స్ మీ అండ్ సేస్ దట్ ప్రియాంక ఈ మూవీలో బాగా చేసావు అంటే ఇంకా అయిపోయింది అంతే. ఏదో ఒకసారైనా చెప్పారు అన్నమాట, ఈ రోజు బాగా చేసావు, బాగుంది. ఎవరిని చెప్పలేదు అనుకుంటా. అంటే వాళ్ళు మాట్లాడుకుంటారేమో కానీ విజయ్ గురించి కూడా నా గురించి కూడా, బట్ చెప్పరు బయటికి. మొన్న చెప్పారు 2 days బ్యాక్, ఎడిటింగ్ అంతా అయిపోయాక, యూ డిడ్ అ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పి. కనీసం ఇదైనా వచ్చింది డైరెక్టర్ దగ్గర నుంచి. ఓకే, మ్యూజిక్ బిజాయ్ కొత్తగా ఉంది. జేక్స్ బెజాయ్, తమిళ్ అండ్ మలయాళం.
మీరు విన్నారా సాంగ్? ఒక సాంగ్ విన్నా, ఒక సాంగే వచ్చింది, ఆ లిరికల్ వచ్చిన సాంగ్ విన్నా, అదైతే చాలా బాగుంది. ట్రెండింగ్ లో ఫీల్ గుడ్ సాంగ్. ఇట్స్ ఎ నైస్ సాంగ్. సో మిగతా పాటలు మీరు విని ఉండొచ్చు కదా, మీరు చేసినవి, నేను విన్నా. మీరు యాక్ట్ చేసినవి అవి అంటే రఫ్ ట్రాక్స్ విన్నాను, చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు మాటే వినదుగా ఎలా ఉందో అలానే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. స్టోరీతో పాటు వెళ్తుంటాయి సాంగ్స్ కూడా. ఓకే, పర్టికులర్గా హీరో హీరోయిన్ డాన్స్ అలా లేవు, స్టోరీలో మిక్స్ అయ్యి స్టోరీలోనే మొత్తం. ఇట్స్ లైక్ మాంటాజెస్ అంటాం అలా. సో ఇన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ 1.5 year అయింది సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి, అండ్ ఇంత మంచి క్వాలిటీ అవుట్పుట్ తీసుకొస్తున్నారు అంటే ప్రొడక్షన్ హౌస్. సో ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఫస్ట్ మూవీ చేయడం అంటే ఇట్స్ రియల్లీ లక్కీ. సో మీ బ్యానర్ గురించి, మీ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి. అదే నేను అంటున్నా కదా, 3 ప్రొడ్యూసర్స్ మాకు. యువి వంశీ గారు, గీతాజ్ బన్నీవాసు గారు, మా ఎస్కేన్ గారు. వీళ్ళు ఓకే చేశారంటే ఐఎమ్ కాన్ఫిడెంట్. సో ఒక్క సినిమాకి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంటేనే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. 3 కలిపి ఒకే సినిమా. ఆడిషన్ చేసిన తర్వాత 3 monthsకి ఓకే అయిందండి నాకు. 3 months to and fro వచ్చి వెళ్ళడమే. ఇంకొకసారి రండమ్మా. ఏదో ఒక లుక్ టెస్ట్ చేయడము, ఫోటో షూట్స్ చేయడము, డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడము, ఇవన్నీ ఉండింది. సో అప్పుడే అనుకున్నా వీళ్ళు ఒప్పుకుంటే ఇంకా నెక్స్ట్ ఇండస్ట్రీలో ఒప్పుకుంటారేమో మిగతా వాళ్ళు కూడా. బికాజ్ ముందు ఎక్కడ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. అంటే ఇది కూడా ఫస్ట్ టైం అంట వాళ్ళు ఇలా వేరే లాంగ్వేజ్లో చేసిన వాళ్ళని తీసుకుంటారు యూజువల్లీ, ఎక్కడ చేయలేదు కదా. సో ఫస్ట్ మూవీ. బట్ ఏమో అను మీలోనే కనిపించుండొచ్చు, మీ డైరెక్టర్ గారికి, మీ ప్రొడ్యూసర్. అంటే ఐ గెస్ తెలుగు స్పీకింగ్ వాజ్ వన్ మేజర్ అడ్వాంటేజ్ వీళ్ళకు అని అనిపిస్తుంది నాకు. ఎక్కడ చదువుకుందంతా? ఎక్కడ? అనంతపూర్లో చదివానండి, ఇంజనీరింగ్ దాకా. ఆ తర్వాత నిఫ్ట్లో ఫ్యాషన్ క్లోతింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా చేశాను 1 year. ఆ తర్వాత యూఎస్లో 8 months స్టాటిస్టిక్స్ చేశాను. చిన్నప్పటి నుంచి ఉండేనా యాక్ట్రెస్ కావాలి, ఆర్టిస్ట్ కావాలని? చిన్నప్పుడు ఉండింది, బట్ ఓవర్ ద టైం చుట్టుపక్కల అందరూ తొక్కేస్తారు కదా, హీరోయిన్ ఏం మాట్లాడుతున్నావు ఏంటి, సో అలా అణిగిపోయింది అనమాట. సో వద్దులే ఎందుకు వచ్చిందని కామ్గా వేరే ఒకవేళ యాక్ట్రెస్ కాకపోయి ఉంటే ఏదో జాబ్ చేసుకునేదాన్నేమో, ఐటీ జాబ్ చేసుకునేదాన్నేమో, ఆర్ఎల్స్ డిజైనింగ్ చేసేదాన్ని. ఓకే, సూపర్. సో టాక్సీవాలా సినిమాలో ఓవరాల్గా డ్యూరింగ్ ద షూటింగ్ టైంలో మీరు ఎంజాయ్ చేసిన ఎనీ ఫనీ ఇన్సిడెంట్స్ ఏం లేవా? అంత సీరియస్గా షూటింగ్కి వెళ్ళడం, షూటింగ్ చేసుకోవడం, జాబ్ నుంచి వచ్చినట్టు? లేదు, ఫన్నీ ఉంది. ఎందుకంటే విజయ్, డిఓపి వీళ్ళందరూ బెట్స్ వేసుకునేవాళ్ళు, ఇవాళ ఒక్క టేక్లో అవుతుందా 10 takes అవుతుందా ప్రియాంక మీద. ఓకే, ప్రియాంక ఎన్ని టేక్స్ చేస్తుంది? ఇది డిఓపి ఇలా కెమెరా వెనుకలు ఉండి నవ్వుకునేవాడు నా యాక్టింగ్. సో విజయ్ డిఓపి హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అనమాట. నాతో యాక్టింగ్ అంటే ఇంకా ఫుల్ చిల్ అయిపోతారు ఇద్దరు. ఎక్కడెక్కడ చేశారు షూటింగ్? మొత్తం హైదరాబాద్లో రామానాయుడు స్టూడియోస్లో కూడా చేశారు. బయటకి ఏం వెళ్ళలేదు? బయట లేదండి. చూద్దాం, నెక్స్ట్ సినిమాకి వెళ్ళొచ్చు, ఏముంది. ఇప్పుడు అయినా ఒకటే ప్లేస్లో చేయడం ఇస్ కూల్. ముందు నుంచి అంతా ఫారిన్ కంట్రీస్లో చేస్తున్నారు. మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అయిపోయారు, సో మేబీ అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు నేను ఇప్పుడు ఏం పెద్ద అనుకోవట్లేదండి. మూవీ ఆఫర్స్ వస్తే సైన్ చేస్తా, పెద్ద ఏం అనుకోవట్లేదు. ఐ డోంట్ థింక్ సో ఐ మీన్ దట్ స్టేజ్ వేర్ ఇన్ ఐ వాంట్ టు టెల్ డైరెక్టర్స్ యు నో వాట్ ఐ వాంట్ టు డూ దిస్. సో కనీసం డ్రీమ్ అంటే ఇప్పుడు జరగకపోవచ్చు, జరగచ్చు, డ్రీమ్లో కూడా నాకు ఈ క్యారెక్టర్ రే ఇది బాగుంది. నాకు అల్లు అర్జున్తో చేయాలంటే. ఓకే, సో ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నారు కదా, గుమ్మం దాకా వచ్చారు కాబట్టి లోపలికి వెళ్ళడం కష్టం. ఓకే, సో టాలీవుడ్లో ఇష్టమైన హీరోలు? పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ గారు. ఒక 2 years నుంచి అల్లు అర్జున్ నచ్చుతున్నాడు ఫుల్గా. బాగుంది ప్రియాంక గారు, ఎనీ ఆల్ ద బెస్ట్. సో తెలుగు అమ్మాయి సూపర్, ఒక అద్భుతమైన ట్రెండింగ్ క్రేజీ మూవీతో మన ముందుకు వస్తుంది టాక్సీవాలా. అండ్ టాక్సీవాలా పేరు ముందు వేరే పేరు ఏదో అనుకున్నారు, షికారు అనుకున్నారు, బట్ టాక్సీవాలా ఇస్ మోర్ యాప్ట్ దాని షికారు అని చెప్పి. షికారు అంటే షీ కారు, ఒక అమ్మాయి లేడీ అలానా? లేకపోతే ఒక రైడ్ షికారు. ఓకే, షికారు అనుకున్న తర్వాత టాక్సీవాలా. సూపర్. సినిమా గురించి ఎక్కువ అడగట్లేదు, ఎందుకంటే ఇది ఒక సూపర్ న్యాచురల్, సంథింగ్ థ్రిల్లింగ్, సంథింగ్ హర్రర్, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా. సో తను ఫ్లోలో ఏ పాయింట్ చెప్పినా మనకి ఆ మజా అనేది ఉండదు సినిమా చూసినప్పుడు. అందుకే మనం థియేటర్లో హ్యాపీగా చూద్దాం. అండ్ సో పైరసీ అనేది చాలా డేంజర్, దాని వైపే వెళ్ళొద్దు. టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి సినిమా చూసి కొత్త ఆర్టిస్టులకి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమైనా స్టార్ట్ అయినాయా, లేకపోతే ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏమైనా స్టార్ట్ చేయాలి? లేదండి, చాలా అడ్మెంట్గా ఉండేది నేను, చాలా స్టబన్గా. టాక్సీలో రిలీజ్ అయిన వరకు నేను సైన్ చేయను అండి. సినిమా రిలీజ్ అవ్వాలి, సూపర్ ప్రియాంక ఇరగదీసేవనాలి, ఆ తర్వాత స్టార్ట్ చేయాలి కెరీర్ అంటారు. ఐ వాజ్ సాటిస్ఫైడ్ చూసుకొని.
సో మీరు డబ్బింగ్ చెప్పుకున్నారా? తెలుగు వచ్చి నా ఓన్ డబ్బింగే. నేను డబ్బింగ్ అస్సలు వేరే వాళ్ళు నాకు భయం వేస్తుంది డబ్బింగ్ ఇవ్వాలంటే. ఇన్ఫ్యాక్ట్ విజయ్ కూడా టెక్స్ట్ చేశాడు, డబ్బింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డబ్బింగ్స్ ఐ హావ్ హర్డ్ సో ఫార్. సో డబ్బింగ్ చెప్పినప్పుడు మీ సినిమా మీ కళ్ళ ముందు వస్తుంది, అది మీ డెబ్యూ మూవీ. సో అప్పుడు ఎలా ఫీల్ ఉండే? అప్పుడు అంత అనిపించలేదండి. ఇప్పుడు చూస్తే అంటే డబ్బింగ్ చెప్పి కూడా 6-7 months. ఇప్పుడు చూస్తే ఐ ఫీల్ లైక్ ఐ కుడ్ హ్యావ్ డన్ సంథింగ్ బెటర్. నో, I asked Rahul, why did you say okay for this take? ఇన్ని టేకులు అయిన తర్వాత ఓకే అన్ని టేకులు అన్నిటికీ అవ్వలేదు, కొన్ని సింగిల్లోనే అయిపోయేవి. జస్ట్ కిడింగ్. కాకపోతే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది నేను ఇంకా బాగా చేస్తే ఇంకా బాగా చేస్తే ఇంకా బాగా చేస్తే. ఇట్స్ కామన్. 100కి 100 మార్కులు రాసినా ఇంకో 10 రాస్తే బాగుండాలి అనిపిస్తుంది. అలా అనిపిస్తుందేమో. ఓకే ప్రియాంక, ఎనీవే ఆల్ ద బెస్ట్. సో టాలీవుడ్లో వస్తున్నారు ఈ సినిమాతో, అండ్ మీ తెలుగు ప్రేక్షకులకి సో ఫ్యూచర్లో మీరు బోల్డ్ అని ఫోటోగ్రాఫ్స్ ఇవ్వాలి. ఆటోగ్రాఫ్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఆటోగ్రాఫ్ కల్చర్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఓన్లీ సెల్ఫీ కల్చర్ వచ్చింది. సో వాట్ యూ వాంట్ టు సే టు ఆడియన్స్? ప్లీజ్ గో అండ్ వాచ్ టాక్సీవాలా on November 16th. చాలా ఎఫర్ట్స్ పెట్టాము. ఇంటర్వ్యూలో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడా, కింద కామెంట్స్లో అమ్మ తల్లి తెలుగులో మాట్లాడడం తిట్టకండి, ఫ్లోలో వస్తుంది నాకు ఇంగ్లీష్ కొంచెం. సో యా, ఐ ట్రై టు బెటర్, కొంచెం నేను బెటర్ చేసుకుంటా నేను పోను. అండ్ అంతే. యా, థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. అను గారు అని పిలవాలి మనం. సినిమా 16th రిలీజ్ అయిన తర్వాత ప్రియాంక అనుకుంటే అందరూ అను అని పిలుస్తారు. డాక్టర్ అను, రైట్? ఓకే, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.